నువ్విప్పుడు ఇస్తున్నది కుంకుమ పువ్వు కాదు కార్తీక్, వేద కడుపులో ఉన్న బిడ్డకి విషాన్ని. అడగగానే నీ పనులు పక్కన పెట్టి మరీ తెచ్చినందుకు చాలా సంతోషం కార్తీక్. అంత మాట ఎందుకమ్మా, ఇదేం పెద్ద పని కాదుగా. సరే, బెంగళూరు నుంచి మళ్ళీ ఎప్పుడొస్తావు? తెలీదమ్మా. జాగ్రత్త నాన్న, అక్కడ భోజనం నీకు పడుతుందో లేదో కొంచెం చూసుకొని టైంకి భోంచేయి. పనిలో పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. సరేనమ్మా, నేను బయలుదేరుతాను. వీలు చూసుకొని నాకు సరస్వతక్కకి ఫోన్ చేస్తూ ఉండు. ఆగు. ఎందుకు వచ్చావు? నేనే రమ్మని చెప్పానండి. అడిగింది నిన్ను కాదు పార్వతి. అమ్మ కుంకుమ పువ్వు తీసుకురమ్మంటే తీసుకొచ్చి ఇచ్చాను. నువ్వు ఇక్కడికి వచ్చినట్టు సరస్వతికి తెలుసా? తనకి చెప్పే వచ్చావా? లేదు. ఇక నుంచి ఇంటికి వచ్చేటప్పుడు సరస్వతి పర్మిషన్ తీసుకున్నావురా. మొన్న మోక్ష బర్త్డే కాబట్టి వచ్చావు, నేను కూడా పట్టించుకోలేదు. కానీ ఇలా ప్రతిసారి వస్తూ పోతూ ఉంటే సరస్వతి చేసిన తీర్మానం రాంగ్ అయిపోతుంది. అలాంటప్పుడు సరస్వతి మమ్మల్ని గాని నిన్ను గాని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. సో ఈసారి నువ్వు ఇక్కడికి రావాలంటే మాత్రం ఆవిడికి చెప్పి గాని, లేదంటే ఆవిడిచ్చిన పర్మిషన్ లెటర్తో మాత్రమే ఇక్కడికి రావాలి. ఈ అంతరాలు ఎప్పుడు మాసిపోతాయో, ఎప్పుడు నీ ఇంట్లోకి నువ్వు స్వతంత్రంగా వస్తావో. అలాగే. చెప్పకుండా వచ్చినందుకు క్షమించండి. పార్వతి, కార్తీక్తో కటువుగా మాట్లాడినందుకు నువ్వు బాధపడుతున్నావు నాకు తెలుసు. కానీ తప్పలేదు. తలకురువు పెట్టాల్సిన కొడుకుని తల దించుకునేలా మాట్లాడే పరిస్థితి వచ్చినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది పార్వతి. లోకంలో ఏ కన్న తండ్రి అయినా కొడుకుని పర్మిషన్ తీసుకుని ఇంటికి రమ్మని చెప్తాడా? ఇదంతా నేను చేసిన తప్పు కాదు పార్వతి. సరస్వతి చేసిన దానికి నాకు నేనే ఈ శిక్ష అనుభవిస్తున్నాను. అందరి దృష్టిలో కసాయి తండ్రిని అయ్యాను. కార్తీక్ మంచి కోసమే నేను అలా చెప్పాల్సి వచ్చింది పార్వతి. కానీ నువ్వు కూడా కార్తీక్ని ఇంటికి పిలిచే విషయం గురించి ఆలోచిస్తే అందరికీ మంచిది. నన్ను క్షమించు కార్తీక్. నీకు పని చెప్పకపోయి ఉంటే నీకింత అవమానం జరుగుండేది కాదు. సొంత ఇంట్లోనే పరాయి మనుషుల్లో ఉండాల్సిన దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాన్న. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఈ జన్మలో ఇన్ని అవమానాలు భరించాల్సి వస్తుంది. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని నాకు కాల్ బ్యాక్ చేయాలని కూడా తెలీదా? అంత నిర్లక్ష్యం ఏంట్రా నీకు? బాబా, నీకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. సడన్ గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. మధ్యలో ఛార్జింగ్ పెట్టుకోవడానికి కుదరలేదు. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే నా గుండె ఆగిపోతుంది బావా. అసలే నువ్వు రేపు బెంగళూరు వెళ్తున్నావు. ఎక్కడ పనులు అక్కడే పెండింగ్లో ఉన్నాయి.
అవన్నీ నువ్వు క్లియర్ చేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటాయి. బావా, నీతో కొంచెం మాట్లాడాలి. నా క్యాబిన్లోకి రా. మళ్ళీ బావతో ఏమైనా పనుందా? ఏం లేదు కదా? ఓకే. అయినా ఆఫీస్లో మాట్లాడడానికి కొన్ని పద్ధతులుంటాయి, అవి తెలుసుకొని నడుచుకుంటే బాగుంటుంది. రా కూర్చో. వీణ, ఈ మనీ లెక్క పెట్టు. ఇవి దేనికి? అదే బెంగళూరులో నీ ఖర్చుల కోసం ఆఫీస్ తరపున ఇస్తున్న డబ్బు. ఎంతుందో లెక్క పెట్టు. నువ్విచ్చాక ఇంకా లెక్క పెట్టడం ఎందుకు? అది కాదు బావా, కౌంట్ చేయి. నన్ను రెచ్చగొట్టాలనే ఇవన్నీ చేస్తున్నావని నాకు తెలుసు వీణా. పవర్ నీ చేతిలో ఉంది కదా అని కార్తిక్ని నా నుంచి డైవర్ట్ చేయలేవు. కార్తిక్ నావాడు, ఇది ఫిక్స్. నా బావ ఎప్పటికైనా నావాడే మళ్ళీ. నువ్వు ఆవేశపడి కార్తిక్ని దక్కించుకోవాలని చూసినా ఆయాసం వస్తుంది తప్ప నువ్వు అనుకున్నది దక్కదు. మాల్ని ఇక్కడే ఉంచి ఎంటర్టైన్ చేయడం ఎందుకు? ఉన్నంతసేపు బావతో మాట్లాడాలని చూస్తుంది. సో పంపించేస్తేనే బెటర్. ఇవి 2 lakhs ఉన్నాయి వీణా. 1 minute బావా. ఈ ఫైల్ చూడు. మళ్ళీ పెండింగ్ వర్క్ గురించి మేము మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ అయ్యేసరికి లేట్ అవుతుంది. నువ్వు వెళ్ళు. పర్లేదు, నేను వెయిట్ చేస్తాను. నేను కూడా కార్తిక్తో వర్క్ గురించి మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఫ్రీ అయ్యాక కాల్ చేస్తాడు, అప్పుడు మాట్లాడుకోవచ్చు. లేటుగా ఆడపిల్ల ఇంటికి వెళ్ళడం మంచిది కాదు కదా. రిస్క్ ఎందుకు చెప్పు? తొందరగా బయలుదేరు. ఇంకా నిలబడ్డావేంటి? వెళ్ళు. చీకటి పడక ముందే వెళ్ళు మాలిని. మీటింగ్ అయ్యాక నేను కాల్ చేస్తాను. నన్ను మర్చిపోయావు, కీ చైన్ని మర్చిపోయావు. ఎందుకురా ఇలా తయారయ్యావు? ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందని పనికి మాలిన రీజన్స్ చెప్పే బదులు ఇక్కడికి రాకముందే ఛార్జింగ్ పెట్టుకొని నాకు కాల్ చేయొచ్చు కదా. అలా చేసుంటే మనం బయట కలుద్దామని చెప్పేదాన్ని. నీతో మాట్లాడకుండా అడ్డుపడినా ఆ వీణకి బుద్ధి చెప్పుండేదాన్ని. ఏం పర్లేదు, ఇలాంటి వీణలు ఎంతమంది అడ్డొచ్చినా సరే నేను నీతో మాట్లాడి తీరుతాను. నన్ను నీ నుంచి దూరం చేయడం ఎవ్వరి వల్ల కాదు. ఇట్స్ ఇంపాసిబుల్.